నీ దిన కార్యక్రమాలన్నీ కూడా దేవునికి అప్పగించి నీ దినాన్ని ప్రారంభించు. నీ నెల మొత్తాన్ని దేవునికి అప్పగించి నీ యొక్క నెలను ప్రారంభించు. ఒకవేళ ఆ నెలలో నీ శక్తికి మించినవి, నీ వల్ల కానివి, ఏదో ఒక పెద్ద సమస్య, ఒక పెద్ద శోధన నీకు ఎదురవ్వాల్సిందేమో, నీ ప్రార్థన వలన వాటన్నిటిని జయించే శక్తిని, అసలు అవి నీ దరిదాపులు కూడా రాకుండా కృపని, కాపుదల్ని నీ దేవుడు ఇవ్వగల సమర్థుడై ఉన్నాడు. అందువల్ల ఏ పని ప్రారంభించినా ఒక పని నువ్వు ప్రార్థనతో ప్రారంభించు, ఒక పని నువ్వు ప్రార్థనతోనే ముగించు. దానివల్ల దేవుని యొక్క ఏర్పాటు నువ్వు కోరుకుంటున్నావు. దేవా, నువ్వు కూడా నా పరిస్థితుల్లోకి రండి, నువ్వు కూడా భాగస్వామిగా ఉండండి. నా యొక్క పనుల్లో నీ భాగస్వామ్యపు హక్కును నేను అంగీకరిస్తున్నాను. నీ భాగస్వామ్యం నాకు కావాలి ప్రభు, నా స్టడీస్ లో. అలానే కొత్తగా వివాహమైనటువంటి వారు, మా వివాహ జీవితంలోనికి మీ ఆలోచనలు మాకు కావాలి, అని సహాయం మాకు కావాలి ప్రభు అని ఆయన సన్నిధిని ఆహ్వానించాలి. మనం కనాను వివాహం ఎందుకు ఆహ్వానిస్తే వెళ్ళిపోయాడు. ఎవరు ఆహ్వానించారో యేసు ప్రభు వెళ్ళారు. రోగులు ఆయన ఇంటికి రమ్మని ఆయన ఆహ్వానించారు, వాళ్ళ ఇంటికి వెళ్ళాడు. అధికారులు వచ్చేసి, అయ్యా మేము అన్యులు, మేమైతే యూదులం కాదు, ఇజ్రాయేలుం కాదు, అయినా నీ యందు మేము విశ్వాసం ఉంచాం, మా ఇంటికి వచ్చి ప్రార్థన చేయమంటే వాళ్ళ ఇంటికి యేసయ్య వెళ్ళేవాడు. అలానే 12 సంవత్సరాల రక్తస్రావంతో ఒక స్త్రీ, ఆవిడ అన్యురాలు, ఆవిడ యేసయ్య దగ్గరకు వచ్చి ఆయన వస్త్రం ముట్టినా ఆమెకు స్వస్థత శీఘ్రంగా కలిగింది. ఆయన దగ్గరకు వచ్చిన వారిని దీవిస్తాడు. ఆయన ఎవరైతే రండి ప్రభు అని ఆహ్వానిస్తే వారి దగ్గరికైనా వెళ్తాడు. దేవునికి మహిమ కలుగును గాక. ఈ రోజు నా హృదయంలోనికి రండి ప్రభు అంటే నీ హృదయంలోకి వస్తాడు, నీ జీవితంలోకి వస్తాడు, నీ కుటుంబ జీవితంలో, నీ నూతనంగా వివాహమైన నీ జీవితంలో, నీ బిడ్డల జీవితాల్లోనికి, నీ వ్యాపారంలోనికి, నువ్వు వెళ్ళిన ప్రతి స్థలములోనికి నీ దేవుడు వచ్చి నిన్ను ఆశీర్వదించును గాక. నువ్వు ఎక్కడికి వెళ్తే అక్కడ దేవుని సంది రావడానికి సిద్ధమే. ఆయనకు బోరు కొట్టదు నువ్వంటే. అలసిపోడు, సొమసిల్లిపోడు, కునుకొడు, నిద్రపోడు. నువ్వు ఎక్కడికి రమ్మంటే అక్కడికి వచ్చే నీకు సహాయం చేయగలిగిన బలసూరుడు నీ దేవుడై ఉన్నాడు, బలవంతుడు నీ దేవుడై ఉన్నాడు, పరాక్రమశాలి నీ దేవుడై ఉన్నాడు. ఆ దేవుని యొక్క సహాయాన్ని కోరినప్పుడు ప్రభు తప్పకుండా నీకు సహాయం చేస్తాడు.